ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తుల్లో చాలామంది శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ, అదేవిధంగా మంత్రులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలి, దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది, అదేవిధంగా రోజుకి ఎన్ని లీటర్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒకవేళ అమౌంట్ కట్టవలసి వస్తే ఎంత అమౌంట్ అన్నది కట్టాలి, వారానికి ఎన్ని రోజులు ఈ రికమెండేషన్ లెటర్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శ్రీవారి భక్తులు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శ్రీవారి భక్తులు కానీ తరచుగా ఫోన్లో కానీ, వాట్సాప్ ద్వారా కానీ, కామెంట్ల రూపంలో కానీ ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చాలా క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఎమ్మెల్యే ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా మీరు శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవచ్చు అన్నది పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, మనం శ్రీవారిని దర్శించుకోవడంలో మనం అనేక రకాలుగా శ్రీవారిని అయితే దర్శించుకుంటూ ఉంటామండి. మనకి టీటీ దేవస్థానం వారు అయితే 3 నెలల ముందుగానే శ్రీవారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. అందులో మనకి ₹300 స్పెషల్ దర్శనం కానీ, లేదా కళ్యాణం టికెట్లు అంటే ఆతిథ్యవాళ్ళు కానీ, లేదా సీనియర్ సిటిజన్ కోటా కానీ, లేదా దివ్యాంగులకు సంబంధించిన కోటా కానీ, మెడికల్ కేసుకి సంబంధించిన కోటా కానీ, లేదా అంగప్రదక్షిణ టికెట్లు కానీ, ₹300 స్పెషల్ దర్శనం కానీ, అకామిడేషన్ కూడా మనకి 3 నెలల ముందుగానే టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంటుందండి. ఇది ఒక విధమైనటువంటి కోటా అయితే చాలామంది ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా, అంటే విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా, లేదా సిఫార్సు లేఖని, లేదా విఐపి బ్రేక్ దర్శన టికెట్లను కూడా మనం పిలుస్తూ ఉంటాం సాధారణంగా. ఇది ప్రధానంగా మన 2 రాష్ట్రాల్లో కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం నుండి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కానీ కేవలం వీళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ, లేదా మినిస్టర్స్ కానీ వీళ్ళు మాత్రమే లెటర్ల ద్వారా శ్రీవారి భక్తులకి దర్శించుకోవడానికి అయితే విఐపి బ్రేక్ దర్శనం కానీ, లేదా శుద్ధ దర్శనం లెటర్లు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అంటే ఈ 2 రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు అయితే ఈ అవకాశం లేదండి. కేవలం ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే టీటీ దేవస్థానానికి సంబంధించినటువంటి విఐపి రికమెండేషన్ లెటర్లు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఈ లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ప్రతి సోమవారం, మంగళవారం కూడా విఐపి బ్రేక్ దర్శనం అయితే వీళ్ళకి ఉంటుందండి. అదేవిధంగా మనకి బుధవారం, గురువారం కూడా వీళ్ళకి ₹300 స్పెషల్ దర్శనం అయితే శుభదం ద్వారా వీళ్ళకి ఉంటుంది. ఈ లెటర్ ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మీ దగ్గరలో ఉన్న లేదా మీకు తెలిసినటువంటి ప్రోటోకాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు టీటీ దేవస్థానం సంబంధించి విఐపి బ్రేక్ దర్శనం రికమెండేషన్ లెటర్ అయితే మీ యొక్క పరిచయాల ద్వారా వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు డైరెక్ట్గా మీరు లెటర్ అడిగితే వాళ్ళు లెటర్ ఇవ్వరండి. ఎందుకంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మేము ఇవాళ వెళ్తే లెటర్ అన్నది ఇస్తారని అడుగుతున్నారండి. వాళ్ళ లెటర్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దాని మీద డైరెక్ట్గా రాసేసి సంతకం పెట్టేసి ఇవ్వడం అనుకుంటున్నారండి. అలా ఉండదండి. మీరు శ్రీవారిక బ్రేక్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే మీ యొక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు డైరెక్ట్గా టీటీ దేవస్థానానికి మెయిల్ అయితే చేయడం జరుగుతుందండి. మెయిల్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీ యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో, అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు మీకు లెటర్ ఇవ్వడం జరుగుతుందండి. డైరెక్ట్గా మీరు వెళ్తే వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్ మీద రాసి దర్శన టికెట్ అయితే ఇవ్వరండి. ముందు టీటీ దేవస్థానానికి వాళ్ళైతే మెయిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. చేసిన తర్వాత వాళ్ళైతే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అప్పుడు మీకు నాయకులు మీకైతే లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో కూడా SMS రూపంలో మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. అంటే డైరెక్ట్గా మనం తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడైతే మనకి మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. కొంతమంది అయితే డైరెక్ట్గా లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 విధాలుగా మనం కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక లెటర్ మీద 6 వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు సోమవారం నుండి గురువారం వరకు కూడా లెటర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే లెటర్ ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చింది విఐపి బ్రేక్ దర్శనమా, లేదా శుభదం ద్వారా, అంటే ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది ఒకసారి బాగా చూసుకుని తెలుసుకుని వెళ్ళండి.
వీఐపీ బ్రేక్ దర్శనం అయితే మీరు ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైన జేయూఐపీ దగ్గర రిపోర్ట్ చేయాలండి. అంటే మధ్యాహ్నం 12 లోపు అయితే రిపోర్ట్ చేయాలి. అంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీరు శ్రీవారి యొక్క దర్శనం మీకు 4వ తారీఖున ఉంటే మీరు 3వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు తిరుమల కొండపైన జీఓఐపీ దగ్గర ఈ లెటర్ అయితే మీరు రిపోర్ట్ చేయాలండి. చేసిన తర్వాత ఆ లెటర్ ద్వారా మీరు 6గురు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 6గురికి సంబంధించిన బట్టి ఆధార్ కార్డులు, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను కూడా తీసుకువెళ్ళి వాళ్ళైతే జేఈఓ ఆఫీస్లో మీకు ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ అప్లికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు సాయంత్రం 6 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ ఫోన్కి పే లింక్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈచ్ పర్సన్ మీరు 500 రూపాయలు అమౌంట్ అయితే కట్టాలండి. కడితే మాత్రమే మీకు వీఐపీ బ్రేక్ దర్శనం అయితే ఉంటుంది. ఇది మనకి మార్నింగ్ టైం ఉంటుందండి. మార్నింగ్ టైం లోపు మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే టైం అన్నది మీకు వచ్చినటువంటి టికెట్లో టైము, రిపోర్టింగ్ టైం అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం. మీరు అక్కడ ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరికి మీరు వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో కూడా అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుంది. లేదా మీకు ఆన్లైన్లో అమౌంట్ కట్టడం వస్తే మీరు డైరెక్ట్గా మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో పే లింక్ ఉంటుందండి. అక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు ఎంతమంది అయితే అంతమంది అన్న 500 రూపాయలు కట్టి మీరు డైరెక్ట్గా దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు లెటర్ అడుగుతున్నప్పుడు జాగ్రత్తగా మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు శ్రీవారి యొక్క దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా రాయించుకుంటే మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రూమ్ కావాలా, 2 రూములు కావాలన్నది కూడా మీరు ఆ లెటర్లో చాలా క్లియర్గా రాయించుకోండి. ఎందుకంటే మీరు 6గురు వెళ్తారు కాబట్టి ఒక రూమ్ అయితే ఒక్కొక్కసారి అంటే బ్యాచిలర్స్ అయితే రూమ్ అయితే సరిపోతుంది కాబట్టి ఫ్యామిలీ అయితే మీకు అంటే ఒకే ఫ్యామిలీ అయితే పర్వాలేదండి. 2 ఫ్యామిలీలు కలిసి వెళ్తే రూమ్ అన్నది సరిపోదు కాబట్టి మీరు రూమ్స్ కూడా ఆ లెటర్ మీద రాయించుకుంటే మీకైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు జేఈఓపీ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా మీరు అక్కడ చెప్తే వాళ్ళు మరొక లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ లెటర్ను పట్టుకుని ఎంబీసీ 34 కౌంటర్ దగ్గర మీరు చూపిస్తే మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు తెలంగాణ సంబంధించినటువంటి నాయకులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే వెళ్తారో మీ అందరికీ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అదే మీకు 300 రూపాయల స్పెషల్ దర్శనం ఉందనుకోండి, అంటే శుభం ద్వారా మీకు దర్శనం ఉంటుంది. మీరైతే అదే రోజున మీరు వెళ్ళి రిపోర్ట్ చేస్తే సరిపోతుందండి. అంటే వీఐపీ బ్రేక్ దర్శనం వల్ల అయితే ఒకరోజు ముందుగా తిరుమల కొండపైన జీఓఐపీ దగ్గర రిపోర్ట్ చేయాలి. లేదనుకుంటే మీరు అదే రోజున 300 రూపాయల స్పెషల్ దర్శనం లెటర్ ఇస్తే మీరు అదే రోజున మధ్యాహ్నం 12 లోపు మీరు రిపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ విషయం కూడా మీరు చాలా క్లియర్గా తెలుసుకుని తిరుమల అయితే వెళ్ళండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ లేదా మినిస్టర్లు కానీ వెళ్ళిచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా సేమ్ ప్రాసెస్ అండి. సోమవారం నుండి గురువారం వరకు కూడా మీరు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకుంటే మీకు దర్శనం అన్నది 3వ గడప దగ్గర నుండి ఉంటుందండి. 3వ గడప అంటే మీకు రాముల వారి మండపం దగ్గర నుంచి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 35 అడుగులు మాత్రమే ఉంటుందండి. 35 అడుగుల డిస్టెన్స్ నుంచి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క నాయకుల ద్వారా ఈ లెటర్ తీసుకుని మీరు శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల యొక్క నేమ్స్ అయితే అందులో రాయనవసరం లేదండి. మీరు కేవలం ఐడి ప్రూఫ్ తీసుకెళ్తే సరిపోతుంది. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరి నేమ్ కూడా మీరు ఆ లెటర్ మీద రాయించుకుని వెళ్ళొచ్చు. లేదా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నేమ్స్ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే నేమ్స్ అన్నీ కూడా ఇక్కడే వాళ్ళు టైప్ చేయడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నేమ్, ఆధార్ కార్డు అన్నది ఎంటర్ చేసి టోటల్గా 6 మెంబర్స్ అన్ని లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టైపు ఇచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత నేమ్స్ అయితే మీరు అంతటా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు డైరెక్ట్గా లెటర్ మీద 6 మెంబర్స్ యొక్క నేమ్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తే మీరు సేమ్ ఆ లెటర్ మీద ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళు మాత్రమే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాలన్నీ తెలుసుకుని తిరుమల కొండపైన శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అకామిడేషన్ రాయలేదనుకోండి, మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే మీకు తిరుమల కొండపైన సిఆర్ఓపీ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు 50 రూపాయల రూము, 100 రూపాయల రూము,
రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి CROP దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ నుంచుని రూమ్ కోసం ముందుగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుందండి. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో పే చేసి మీ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి, VIP బ్రేక్ దర్శనం వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ అన్నది మనకి లెటర్లో రాయడం జరుగుతుంది. 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళకైతే అకామిడేషన్ అయితే లెటర్లో రాయడానికి అవకాశం ఉండదండి. మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత CROP దగ్గర తీసుకెళ్తుంటుంది. మీకు ఏ రోజు అయితే దర్శనం ఉందో అదే రోజున మీరు తిరుమల వెళ్తే సరిపోతుందండి. మధ్యాహ్నం 12 లోపు అయితే రిపోర్ట్ చేయాలి. ఆ లెటర్లో చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. రిపోర్టింగ్ టైము, శ్రీవారి యొక్క దర్శనం టైం అయితే ఉంటుంది. మీరు ఆ టైంకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా టికెట్ అయితే తీయనవసరం లేదండి. మీకు కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఆధార్ కార్డు మీకు కూడా తీసుకువెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.